ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ మధ్యాహ్నం వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానించుకు తీరడానికి దేవుడు కృపను దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. ఈ సాయంత్రం వేళ దేవుని యొక్క సన్నిధిలో వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుందాం యేసయ్య చేసిన పరిచర్య గురించి. యేసయ్య ఈ భూమిలో జీవించిన కాల తరగతిలో సుమారు 3.5 సంవత్సరాలు యేసయ్య ఈ భూమిలో పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేసిన కాలగతిని ఈ ఈ పగటి వేళ మనం దేవుని వాక్యంలో నుంచి కాస్త పరిశోధించుకుందాం. మత్తయి సువార్తలకు పుస్తకం 15వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21. నేను చెప్పుకెళ్ళిపోతాను. అది వాక్య భాగాలు మాత్రం చెప్పుకెళ్ళిపోతాను. దాని తర్వాత నువ్వు చూసుకుంటే చాలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనము. అయితే ఈ లేఖనాల భాగాన్ని నేను ఈరోజు ప్రత్యేకంగా చెప్పడానికి కోరేది మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు, లూకా సువార్తల పుస్తకం 17వ అధ్యాయం నుంచి 19వ వచనం వరకు, 19వ అధ్యాయం వరకు, యోహాను సువార్తల పుస్తకం 7వ అధ్యాయం నుంచి 11వ వచనం వరకు. ఈ అధ్యాయాల్లో యేసయ్య చేసిన పరిచర్యకు ఉన్న మెయిన్ విషయాలని అక్కడ రాసినట్టుగా మనకి బైబిల్లో చూడవచ్చు. అయితే యేసయ్య ఎందుకు పరిచర్య చేశారు అన్నదానికి ఒక సందేహం మనకు రావచ్చు. ఎందుకు యేసయ్య 3.5 సంవత్సరాలు ఈ భూమిలో సంచరించుకొని పరిచర్య చేయాల్సి వచ్చింది? దానికి ఒకే ఒక కారణం. ఎందుకంటే దేవునికి మానవుల పట్ల ఒక ప్రతిబద్ధత ఉంది. లేకపోతే మానవులు పాపములో పడిపోయిన మానవులకు విడిపించుకు తీరడానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది మనం అర్థం చేసుకు తీరడానికే యేసయ్య 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి నానా విధమైన రోగులను స్వస్థపరిచి నానా విధమైన వ్యాధుల నుంచి ప్రజలను విడిపించుకొని దురాత్మ శక్తుల నుంచి యేసయ్య విడిపించుకు తీరి యేసయ్య గొప్ప పరిచర్య చేసి తీరడానికి, దాని ద్వారా మానవులందరికీ కూడా ఏం దొరికి తీరడానికి, విడుదల దొరికి తీరడానికి ఒక అవకాశంగా మారి తీరడానికే యేసయ్య 3.5 సంవత్సరాలు పరిచర్య చేసింది. అయితే యేసయ్య ఈ పరిచర్య చేయడానికి ఉన్న కాల తరగతిలో యేసయ్య చాలామందిని విడిపించి స్వస్థపరిచి బాగుపరుచుకొని వెళ్ళడం జరిగింది. అయితే యేసయ్య ఎప్పుడు తన పరిచర్యను ప్రారంభించాడంటే 30వ సంవత్సరం ముగించిన తర్వాత ఆయన నజరేతులో నివసించుచూ ఉండేవాడు. అక్కడి నుండి తన పరిచర్య ఏమై తీరింది, ప్రారంభించబడి తీరడం, అది 3.5 సంవత్సరాల వరకు ఏమైంది, గతించుకొని వెళ్ళింది. ఇది పరిచర్య చేసి వెళ్ళిన ఈ కాల తరగతిలో మెయిన్గా యేసయ్య పలస్తీనా దేశంలో ఉండి గలీలా, సమరియా, యూదియా, సిరియా, డెకాపోలిస్ ఈ చెప్పిన ప్రాంతాల్లో మాత్రం, కేవలం పలస్తీనా దేశంలోని ఈ ప్రాంతాల్లో మాత్రమే యేసయ్య 3.5 సంవత్సరాలు ఉండి పరిచర్య చేయడం జరిగింది. చాలామంది ఈ విషయంలో చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. యేసయ్య ఇండియాకు వచ్చారని, యేసయ్య హిమాలయాలకు వచ్చారని. అలాగేం బైబిల్ మనకు సూచించట్లేదు. యేసయ్య కేవలం ఫలస్తీనియా దేశంలో నుండి కొన్ని ప్రాంతాలు మాత్రం, గలీలియా, సమరియా, యూదియా, సిరియా, డెకాపోలిస్ ఈ ప్రాంతాల్లో మాత్రమే యేసయ్య ఏం చేసింది, తన 3.5 సంవత్సరాల పరిచర్యను చేసుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఫలస్తీనియా దేశము రోమా సామ్రాజ్యం కింద ఏమయ్యుడిది, ఏలుబడి పొందుకునే ఒక చర్య ఉండేది. రోమ్యులే ఈ ఫలస్తీనా ప్రాంతాన్ని ఏం చేసేది, నాయకత్వం వహించుకొని ఏలుబడి చేసుకొని వెళ్ళి తీరేది. అయితే ఆ కాల తరగతిలోనే మనం యేసయ్య జన్మించిన కాల తరగతిలో హెరోదు గురించి మనకు బైబిల్ చెప్పేది. 4వ శతాబ్దిలో జరిగిన హెరోదు ఒక మరణం జరిగిన ఒక విషయం యేసయ్య జన్మించినంత కాల తరగతిలో మనం చదువుకు తీరొచ్చు. అయితే ఆ హెరోదుకున్న పిల్లలు ఎవరు? ఒకడు హెరోద్ అంతిపాస్. ఆయన గలీలా దేశానికి ఏం చేసేవాడు, అధికారిగా ఉండేవాడు. ఎందుకంటే హెరోదుకి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి 2 పిల్లలకి వాటా ఇచ్చే దాంట్లో మొదటి కొడుకుగా ఉన్న హెరోదు అంతిపాస్కి ఏం చేసింది, గలీలా ప్రాంతం ఇచ్చేశారు. అదే రీతిగా తన సహోదరుడైన ఫిలిప్పు, హెరోదు యొక్క కుమారుడు, 2వ కుమారుడు, ఆయన పేరు ఫిలిప్పు, ఆయనకి దాని పక్కట ఉన్న ఏరియా, సిరియా ప్రాంతంలో ఉన్న ఏరియా మొత్తం ఏం చేశారు, ఆయనకి ఇవ్వడం జరిగి తీరింది. అలాగా యేసయ్య ఆ రోమా సామ్రాజ్యానికి ఉన్న ఆ ప్రభుత్వ పరిధి లోపలే యేసయ్య ఏం చేసేవారు, పరిచర్య చేయడం జరిగి తీరినట్టుగా బైబిల్ మనకి బోధిస్తున్నది.
అప్పుడు యేసయ్య పరిచర్య గురించి మనం చదివేటప్పుడు మనం చూడగలిగిన మాట, యేసయ్య పరిచర్యకు 4 రీతిగా మనం విభజించొచ్చు. యేసయ్య పరిచర్యని బేసిక్‌గా 4 రీతిగా దానిని విభజించుకొని చదివితే మనం అర్థం చేసుకోగలిగేది ఏ రీతిగా అంటే, ఈ 4 విభజనను ప్రత్యేకంగా మనం చూడగలిగితే పస్కా పండగకు ఆధారపడిన విధానంగానే యేసయ్య తన పరిచర్యను వేర్పరిచింది. 4 రీతిగా వేర్పరిచింది. పస్కా పండగ అంటే ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులకు దేవుడు ఒక వ్యవస్థితి ఇచ్చేవారు. ఏంటి అనగా, వారు ఐగుప్త దేశములోంచి దేవుడు వారిని విడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏం చేసుకునేవారు, పాటించిన ఒక పండగయే పస్కా పండగ. దాని అర్థం బానిసత్వములో నుంచి విడుదల దొరికారని, పాప జీవితంలో నుంచి విడుదల పొందారని, లేకపోతే చిక్కుల్లో నుంచి వారు విడుదల పొందారు అన్న దానిని జ్ఞాపకం చేసుకు తీరడానికి వారు పస్కా అన్న పండగను ఏం చేసేవారు, ఆచరించేవారు. అది సంవత్సరానికి ఒక్కసారి రావడము. ఆ రీతిగా ప్రజలందరూ కూడా సమావేశమై ఏం చేశారు, వివిధ ప్రాంతములో నుంచి యెరూషలేములోకి వచ్చి ప్రత్యక్షమై యాగార్పణలు అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, వెళ్ళేవారు. అలాగా ఆ పండగ కాల తరగతిని ఆధారం చేసుకొనే మనం ఏం చేయొచ్చు, యేసయ్య పరిచర్యను 4 రీతిగా విభజించుకొని నేర్చుకోవచ్చు. మొదటిగా ఉన్న భాగం ఎప్పటి నుంచి అంటే, యేసయ్య బాప్తిసం పొందిన దగ్గర నుంచి మొదటి పస్కా పండగను పాటించేంత వరకు మొదటి కాలం అని మనం చెప్పొచ్చు. మొదటి ఫేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటి నుంచి యేసయ్య బాప్తిసం పొందిన దగ్గర నుంచి మొదటి పస్కా పండగను పాటించేంత వరకు. అదే యోహాను సువార్తలకు పుస్తకం 2వ అధ్యాయం 13వ వచనాలు చదివినప్పుడు మనం చూడొచ్చు. యేసయ్య పస్కా పండగ గురించి జ్ఞాపకం చేసుకొని చెప్తున్న వాటిలో మనం అక్కడ చూడొచ్చు. అంటే కానాలో ఉన్న విందు అయిన తర్వాత ఉన్న సందర్భమే అక్కడ మనం చదివేది. అప్పుడే కదా యేసయ్యతో ఉన్న శిష్యుల గురించి, కొందరు గురించి మనం చదివేది. ఎవరు? యోహన్ను, ఆంద్రియు అని చెప్పిన శిష్యులు యేసయ్యతో అప్పుడే ఏమై తీరారు, శిష్యులుగా మారి. తొలి వీరు బాప్తిసం ఇచ్చిన యోహనుకు అనుచారులుగా ఉండే ఒక సందర్భం. ఆ యేసయ్య చేసిన మొదటి అద్భుతమే నీళ్లను ద్రాక్షారసంగా చేసిన అద్భుతం. ఆ అద్భుతంలోనే కొందరు శిష్యులు మాత్రమే మనకి కనబడి తీరేది. ఒక 5గురు మాత్రమే మనకు అక్కడ కనబడితే, దానికి మించినది మనకు కనబడట్లేదు. అప్పుడు మొదటి ఫేజ్ అని చెప్పేది యేసయ్య బాప్తిసం పొందిన దగ్గర నుంచి మొదటి పస్కాను పాటించే యొక్క సందర్భం వరకు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం కలిపి చదివితే మనం దానిని చూచుకు తీరొచ్చు. రెండో భాగం అని చెప్పితే, యేసయ్య మొదటి పస్కా పండగను ప్రారంభించిన దగ్గర నుంచి యేసయ్య మొదటిసారి యెరూషలేములోకి వెళ్ళిన ఆ కాల తరగతిని రెండో భాగం అని చెప్పొచ్చు. లేకపోతే మొదటి పస్కా పండగను పాటించుకొని యేసయ్య తన పరిచర్యను ప్రారంభించుకొని యెరూషలేం దేవాలయానికి వెళ్ళి ఆయన యెరూషలేం దేవాలయాన్ని శుద్ధిపరిచినట్టుగా యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 22వ వచనం వరకు చదివినప్పుడు మనం చూడొచ్చు. అది రెండో భాగముగా మనం చెప్పుకు తీరొచ్చు. ఎప్పుడు అంటే, యేసయ్య మొదటి పస్కా పండగను పాటించుకొని మొదటిగా యెరూషలేంలోకి వెళ్ళి యెరూషలేం దేవాలయానికి శుభ్రపరచడం, యెరూషలేం దేవాలయంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తోలివేయడం జరిగిన సంఘటన ఉంది కదా, వాటిని రెండో భాగంగా మనం చెప్పవచ్చు. ఈ భాగ తరగతిలోనే యేసయ్య యూదియా ప్రాంతం విడిచిపెట్టి సమరియా స్త్రీని కలిసి గలీలియలో ఉన్న త్రోవలో సమరియా స్త్రీని కల్పించి ఆమెతో మాట్లాడి ఆమెకి విడుదల ఇప్పించే చర్య గురించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంలోనే బాప్తిస్మం ఇచ్చిన యోహాను చెరసాలలో పడడం, దాని తర్వాత ఆ సందర్భంలో యేసయ్య పరిచర్య కాస్త ఏమై తీరింది, అందరికీ వినబడి తీరేంతటిగా, అందరికీ అర్థమై తీరేంతటిగా శక్తి నొందుకొని వచ్చిన ఒక ప్రభావం మనకి కనబడుతున్నాయి. దాని అర్థం బాప్తిస్మం ఇచ్చిన యోహాను యొక్క మరణ తరగతి ముగింపు వచ్చినప్పుడు యేసయ్య యొక్క ఘనత ఏమై తీరుతున్నది, కొద్దిగా అధికంగా వినబడడం జరిగినట్టుగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 25వ వచనం వరకు చదివేటప్పుడు మనం చూడొచ్చు. రెండవదిగా మార్కు సువార్తలకు పుస్తకం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివినప్పుడు మనం చూడొచ్చు. యేసయ్య పరిచర్య మెల్లిమెల్లిగా ఏమై తీరింది, ఘనత నుండి తీరేంతటిగా, వినబడి తీరేంతటిగా ఉన్న చర్యను తీసుకున్నట్టుగా మనకి కనబడుతున్నది. అయితే మొదటి పస్కా పండగను పాటించిన దగ్గర నుంచి యేసయ్య దేవాలయాన్ని శుద్ధిపరిచిన దాంట్లో 2 ప్రాధాన్యత కలిగిన పని యేసయ్య చేశారు. ఒకటి, ఆయన 12 మంది అపోస్తులను ఎన్నిక పెట్టుకొని వారిని శిష్యులుగా అంగీకరించుకున్నట్టుగా ఉన్న ఒక చర్యను మనం చూడొచ్చు. రెండోదిగా, ఆయన ఒక కొండ మీద కెక్కి ఆయన ఏం చేశారు, కొండ మీద దేవుని యొక్క సందేశాన్ని అందించిన భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో చదివినప్పుడు మనం చూడొచ్చు. ఇదే ఈ
రెండో ఫేజ్లో మనకి ప్రాధాన్యతగా కనిపించి తీరేది. దాని అర్థం మొదటి పస్కా పండగ నుంచి ప్రారంభించి ఆ, యెరూషలేం దేవాలయానికి వెళ్ళి యెరూషలేముని శుభ్రపరిచిన ఆ కాల తరగతిలో దేవుడు 2 మేజర్ పని చేశారు. ఒకటి, 12 మంది శిష్యులను ఏం చేశారు, అపోస్తలుగా డిక్లరేషన్ ఇచ్చి తర్వాత వారికి కొండ మీద ఉండి సందేశాన్ని అందించడం. ఈ రెండే ఈ కాల తరగతిలో ప్రాధాన్యత చెందేటట్టుగా. మూడవదిగా యేసయ్య పరిచర్యలో ఉన్న భాగాన్ని మనం చూడగలిగి తీరితే రెండో పస్కా పండగ నుంచి ప్రారంభించుకొని యేసయ్య ఎక్కడికి రెండో పస్కా పండగను పాటించిన కాల తరగతి నుంచి యెరూషలేం వరకు యేసయ్య వెళ్ళిన కాల తరగతిని మనం చెప్పుకోవచ్చు, మూడో భాగంగా చెప్పవచ్చు. ఆ కాల తరగతిలోనే యేసయ్య ఎక్కడ, యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెత్సైదా అని చెప్పిన కోనేటి దగ్గర 5 మండపాలు ఉన్నాయి, చాలామంది రోగులు ఉన్నారు. అక్కడ ఒక మనిషి రోగగ్రస్తుడై ఉండగా దేవుడు ఆయనని స్వస్థపరిచిన ఒక చర్య మనకి కనబడి తీరేది. అందుకే ఈ మూడో భాగంలో రెండో పస్కా పండగకు ప్రారంభించుకొని ఎక్కడ యెరూషలేం వరకు వచ్చిన కాల తరగతిలో, అప్పుడు ఈ కోనేటి గురించి నేను చెప్పాను కదా, ఇది యెరూషలేంకి దగ్గర ఉన్న ప్రాంతం. అక్కడే యేసయ్య ఆయనని ఏం చేసింది, తన పాడిని ఎత్తుకొని నడవమని చెప్పి యేసయ్య ప్రజల విపరీత రోగుల మధ్య యేసయ్య ఆయనని స్వస్థపరిచింది. అక్కడ మనం చదివితే మనం చూచుకు తీరవచ్చు. ఇలాగా యేసయ్య యొక్క పరిచర్య ఏమైతీరింది, అద్భుతాలతో కూడి అనేకులకు స్వస్థత ఇచ్చేంతటిగా, అనేకులకు విడుదలిచ్చి తీరేంతటిగా, అనేకల జీవితంలో మార్పు చెంది తీరేంతటిగా ఉన్న ఒక భావన ఈ కాల తరగతులను ఎప్పుడు రెండో పస్కా పండగ నుంచి ప్రారంభించుకొని రెండోసారి యేసయ్య దేవాలయానికి వెళ్ళి శుద్ధిపరిచిన కాల తరగతిలో యేసయ్య పరిచర్యకు ఏమొచ్చింది, అభివృద్ధి వచ్చింది. ఈ అభివృద్ధి వచ్చిన సందర్భంలోనే యూదులు వారి నాయకులు ఏం చేసేవారంటే వారి అనుచారులను పంపించుకొని యేసయ్య పరిచర్యకు అభ్యంతరపరుచుకు తీరడానికి, యేసయ్య పరిచర్యలో ఉన్న లోటులను చూచుకు తీరడానికి, యేసయ్యని దూషించడానికి, అవమానించడానికి, ఎదిరించుకోవడానికి ఉన్న ప్రయత్నాలు యూదులు వారి అనుచారుల ద్వారా జరిపించుకు తీరడం అన్న సందర్భం మనం చూచి తీరొచ్చు. అందుకే బోల్డ్ సందర్భాల్లో యేసయ్యను ధిక్కరించడానికి, యేసయ్య చేసిన పరిచర్యకు అభ్యంతరపరిచి తీరడానికి, యేసయ్య దైవదూషణ చెందినవాడని, యేసయ్య దెయ్యపు శక్తులతో చేస్తున్నాడని అన్న రీతిగా వాళ్ళు ఇంటర్గేషన్లో వాళ్ళు ఏం చేశారు, యేసయ్యను దూషించడానికి ప్రారంభించుకు తీరారు. అలాగున్నప్పుడు మనం అర్థం చేసుకు తీరాలి, పరిచర్య వర్ధిస్తున్నప్పుడు ఎదిరించే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. దాని అర్థం అభ్యంతరపరిచే వారి సంఖ్య పెరిగి తీరుతుంది. దాని అర్థం పరిచర్య ఆగిపోతుంది అన్నది కాదు. పరిచర్య దేవుడిచ్చింది అయితే దానిని అభ్యంతరపరిచిన వారి అభ్యంతరపరుస్తూనే ఉంటారు, ఘనపరచాల్సిన దేవుడు ఘనపరుస్తూనే మనల్ని నడిపిస్తూ ఉంటారు. అందుకే ఆ విషయంలో దేవునికి ఎప్పుడు మనం స్తోత్రం చెప్పేవారిగా ఉండి తీరాలి. హల్లెలూయా. అందుకే ఆ విషయంలో మనం దిగులు పడకూడదు. అభ్యంతరాలు రావాలి, అడ్డులు రావాలి, సమస్యలు రావాలి, ఇబ్బందులు కలిగిన స్థితిగతి రావాలి, ఎదిరించలే వారు ఉండాలి. అప్పుడే దేవుని యొక్క పరిచర్యకు ఏం చెయ్యొచ్చు, ఎదుగుదల జరిపించే తీరే ఒక ప్రయాణం అయి తీరేది. అందుకే అలాంటి సందర్భంలో కుంగిపోకూడదు, నిరాశ చెందుకోకూడదు, బాధపడకూడదు. దేవుడు మనకి తోడై ఉన్నాడు, దేవుడు మనకు అండై ఉన్నాడు, దేవుడు మనకి సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆ విషయంలో మనం నిశ్చింతగా భయం లేకుండా ఉండి తీరాలి. అభ్యంతరాలు రావాలి. అందుకే కదా కీర్తన చెప్తున్నమాట, శత్రువుల సమక్షతలో దేవుడు మనకి భోజనాన్ని ఏర్పరిచిన దేవుడు. ఆయన మంచి కాపరి అయితే మనకి శత్రువులను కూడా మనం ముందుగానే ఉంచి తీరేది, ఎదిరించే వారిని కూడా దేవుడు మనం ముందుగానే ఉంచి తీరేది. వారిని భయపడి విభ్రాంతి చెంది దిగులు పడిపోవడం కాదు. వారి మధ్యలో మనం ఏం చేయాలి, దేవుడు మనకిచ్చిన రక్షణ ధ్వజాన్ని ఎత్తి పట్టుకొని ఏం చేయాలి, పరిచర్యను ముందుకు కొనసాగించి తీరాలి. అందుకే యేసయ్యను ఎంత మాత్రం అభ్యంతరం పరచడానికి ఉన్న ప్రయత్నాలు చేసుకొని వచ్చినా కూడా యేసయ్య ఆగలే, దైవ చిత్తవృత్తి అనుసారంగా ముందుకే కొనసాగాడు. అందుకే ఈ పగటి వేళ వాక్యం ఆలకించిన దేవుని బిడ్డలకు నేను చెప్పడానికి కోరే ఒక మాట, జీవితంలో ఎన్ని స్థితిగతులు వచ్చినా భయపడొద్దు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు, దేవుడు మనకి అండగా ఉన్నాడు, దేవుడు మనకి సహాయకుడై ఉన్నాడు. ఆయన మనకి ధ్వజముగా ఉండందున ఏ పరిస్థితిలో అయినా కూడా మనం ఏం చెయ్యొచ్చు, మనం వెళ్ళిపోయి తీరొచ్చు. అందుకే కీర్తన చెప్పిన, మరణాంధకార లోయల్లో నేను వెళ్ళినను ఏ రీతి కలిగిన అపాయం నా మీదకు జరిగి తీరదు. ఆయన నన్ను ఏమై తీరిన నడిపించిన నాయకుడు కాబట్టి మరణగల స్థితిగతిలో కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. అయితే ఇదే యేసయ్య పరిచర్యలో ఉన్న మూడో భాగం. చివరికి 4వ భాగాన్ని మనం చూడగలిగి తీరితే యేసయ్య పరిచర్యలో ఉన్న 4వ భాగమే యేసయ్య మూడో పస్కా పండగను ఆచరించుకొని యెరూషలేముకు వెళ్ళిన ఆ సందర్భమే ఏం చెప్పేది, 4 భాగాలని చెప్పేది. అప్పుడు యేసయ్య ఈ భూమిలో జీవించిన కాల తరగతిలో 33 సంవత్సరాల్లో 3 సంవత్సరాల పరిచర్య అని నేను చెప్పాను, 3.5 సంవత్సరాల పరిచర్య అని చెప్పాను.
అయితే ఈ పరిచర్య కాల తరగతిలో 3 సార్లే పస్కా పండగను యేసయ్య ఏం చేసుకున్నారు? పాటించుకున్నట్టుగా మనకి బైబిల్ బోధించింది. 3 సార్లు పస్కా పండగను పాటించుకొని మూడోసారి పస్కా పండగను ఏం చేశారు? ఆ పస్కా పండగ యొక్క ముగింపులోనే యేసయ్య మరణమై తీరినట్టుగా బైబిల్ మనకి బోధించేది. తర్వాత యేసయ్య మరి ఏం చేయలేదు. మళ్ళా పస్కా పండగను పాటించినట్టో, యెరూషలేముకు తిరిగి వచ్చినట్లా మనకెక్కడికి కనబడటం లేదు. అందుకే ఈ 3 పస్కా పండగలు ప్రాధాన్యత కలిగే చర్యలో యేసయ్య పరిచర్యకు ఏమై తీరింది? ఆధారంగా మారి తీరింది. అందుకే ఈ 3వ పస్కా పండగను పాటించిన తర్వాతే యేసయ్యను అరెస్ట్ చేశారు. యేసయ్యను అరెస్ట్ చేసిన తర్వాత వాయిదాకి తీసుకెళ్లారు. వాయిదాకి తీసుకెళ్ళిన తర్వాత యేసయ్యను ఏం చేశారు? నానా విధమైన కోర్టుల్లో తీసుకెళ్ళి ఆయనను విపరీతంగా చిత్రహింసలు పెట్టేసి చివరికి శిలువ మరణం ఎందుకు తీరడానికి ఆయనకు అప్పగించుకు తీరారు. దాని తర్వాత మళ్ళీ యేసయ్య యెరూషలేములోకి వాపస్ తిరిగి రాలేదు. దాని అర్థం యేసయ్య 3వ పస్కా పండగలో ఏమైతే ఆయనే పస్కా పండగలో వధింపబడి తీరి ఉన్న గొర్రె పిల్లగా మారి తీరాడు. అందుకే ఈ పరిచర్య కాల తరగతిలోనే యేసయ్య గొప్ప గొప్ప కార్యాలు చివరి గడియలో యేసయ్య గొప్ప గొప్ప కార్యాలు చేసేది మనం చూడవచ్చు. యేసయ్య ఈ చివరి 3వ పస్కా పండగను పాటించిన కాల తరగతిలోనే యేసయ్య ఏం చేశారు? గుడ్డివాడైన బెత్సైదాలో ఉన్న గుడ్డివాడైన ఒక వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచినట్టుగా మనకి కనిపిస్తున్నది. తర్వాత శిష్యులతో కలిసి ఆరోహణమై తీరడానికి కొండ మీదకి వెళ్ళినది మనం చూడొచ్చు. మత్తయి సువార్తలకు పుస్తకం 17వ అధ్యాయంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసయ్య కొండ మీదకు వెళ్ళి ఏమైతే రూపాంతరం చెందిన భావన గురించి మనకు అక్కడ కనిపిస్తున్నది. ఈ వెళ్ళిన త్రోవలోనే యేసయ్య సమరియా దాటుకుంటూ యూదియా దేశం అంతా దాటుకుంటూ ఏం చేశారు? పరిచర్య చేసుకుని వెళ్తూ ఉన్న సందర్భంలో 10 మంది వాదులను యేసయ్య ఏం చేశారు? స్వస్థపరిచారు. అలా స్వస్థపరిచిన తర్వాత అదే మనకి లూకా సువార్త 17వ అధ్యాయంలో చూడవచ్చు. ఆ స్వస్థపరిచిన చర్యలోనే యేసయ్య 70 మంది శిష్యులను ఎంచుకు తీరి యూదియా సిరియా దేశములకు పంపించి తన పరిచర్యకు ఏం చేశారు? విపరీతంగా ఎదుగుదల పొంది తీరేంతటికున్న అవకాశాన్ని ఇచ్చి తీరారు. అలా సిరియా దేశంలో నుంచి వెళ్తూ ఉన్న సందర్భంలోనే లాజరు అని చెప్పిన ఒక మనిషి గురించి మనకు అక్కడ కనబడుతున్నది. లాజరు రోగదశలోకి వెళ్ళిపోయి మరణానికి వెళ్ళిపోయిన ఒక అనుబంధం మనకి యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ అధ్యాయాలు చదివినప్పుడు మనం చూచి తీరవచ్చు. ఆ కాల తరగతిలోనే లాజరు ఏమై తీరాడు? మరణించే తీరాడు. కానీ యేసయ్య అక్కడికి వెళ్ళలే. యేసయ్య వెళ్ళకపోవడం, మళ్ళా లాజరు చనిపోవడం, తర్వాత యేసయ్య 4 రోజులు దాటిన తర్వాత ఎవరి దగ్గర? లాజరు దగ్గరికి రావడం, పునర్జీవాన్ని ఇచ్చుకు తీరే యొక్క పరిచర్యను చేసుకున్నాడు. అప్పుడు ఈ 3వ పస్కా పండుగను పాటించిన ఈ 4వ ఫేజ్లో యేసయ్య కేవలం గొర్రెపిల్లగా మారడం కాదు, గొర్రెపిల్ల నుంచి విమోచన ఇచ్చే ఒక చర్య మాత్రం కాదు, ఆయన పునరుద్ధానానికి కూడా శక్తి కలిగిన వాడు అన్నదానిని రుజువుపరిచాడు లాజరు యొక్క మరణం మూలంగా. అలాగా లాజర్ని దేవుడు స్వస్థపరిచిన తర్వాతే చివరి భాగములోకి యేసయ్య వచ్చింది. యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చి గాడిద మీద కూర్చున్నాడు. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం. ఇవన్నీ మనం చదివినప్పుడు మనం చూడొచ్చు. గాడిద మీద ఎక్కి ఊరేగింపు చేయబడి ఆయన ఏం చేశారు? యెరూషలేములోకి వెళ్ళడం, ప్రజలు దానిని అభ్యంతరపరచడం, కానీ దేవునికి మహిమపరిచే విధానంగా ఆయన ఏం చేశారు? దేవాలయం లోపలికి వెళ్ళడం జరిగి తీరింది. ఈ కాల తరగతిలోనే యేసయ్య మహిమోన్నతిగా తన ప్రేమను ప్రకటించి, కృపను చూపించి, పరిశుద్ధతను బోధించి, లోబడే తత్వాన్ని చూపించి, పరిశుద్ధాత్మ ద్వారా యేసయ్య తన పరిచర్యను కొనసాగింపజేసి తీరారు. అందుకే ఇవన్నీ మనకి బోధించే ఒకే ఒక మాట, యేసయ్య దైవత్వానికి ఆధారం కలిగిన ఒక పురుషుడు. ఆయన పరిచర్య మనల్ని దైవ లక్షణాలకు ఏం చేసి తీరుతున్నది? నడిపించి తీరుతున్నది అనేది మనం ఏం చేసుకు తీరాలి? అర్థం చేసుకునేటట్టుగా ఉండి తీరాలి. అందుకే రాత్రి వేళ, ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మనం అర్థం చేసుకు తీరాలి. యేసయ్య పరిచర్య ప్రారంభించుకొని ఒక ముగింపులోకి వచ్చి తీరింది. అలా యేసయ్య మరణించిన తర్వాత పరిచర్య అయిపోయింది అనుకోమాకండి. ఈరోజు ఆ పరిచర్య దేవుడు మన చేతికి అప్పగించారు. ఆ పరిచర్యను మనం ఏం చేయాలి? నిస్భయపడకుండా ధైర్యపూర్వకంగా దేవుని యొక్క కృపాసింహాసనం ఎదుటకు వెళ్ళి తీరడానికి కృపను దేవుడు ఇచ్చిన దేవుడు మనం మూలంగా కూడా పరిచర్య చేయాలని, చేయబడి తీరాలని కోరిక దేవునికి ఉంది. అందుకే ఆ పరిచర్యను ఏం చేయాలి? మనం కూడా రాబోయే రోజుల్లో అధికంగా చేసుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. అందుకే నేను చెప్పిన ఈ 4 భాగాలు, ఒకటి యేసయ్య పరిచర్య కాల తరగతిలో ఉన్న 4 భాగాలు నేను చెప్పాను. ఈ 4 భాగాలు మనం బైబిల్లో మనం వివేచించుకొని చదవగలిగి తీరితే యేసయ్య చేసిన ఆ పరిచర్య భాగాన్ని మనం కూడా మన జీవితంలో ఏం చేయొచ్చు?
అలవాటు చేసుకోవచ్చు, మనం కూడా చేసుకోవచ్చు. అది మనకున్న బాధ్యత. అందుకే యేసయ్య చెప్పిన మాట, లోకం అంతటికి వెళ్ళి సకల మానవులకు సువార్తను అందించేసి వారికి ఏం చేయాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇచ్చి వారు దేవుని యొక్క శిష్యులై తీరడానికి ఏం చేయాలి? ప్రయత్నపడి తీరాలి. అందుకే దేవుని యేసయ్యకున్న పరిచర్య కాల తరగతి 3.5 సంవత్సరాలు అయితే మనకు దొరికిన ఆయుష్కాలం మొత్తం దేవునికి ఏం చేయాలి? పరిచర్య చేసేటట్టు ఉండి తీరాలి. పరిచర్యలో ఏకైక ఉద్దేశం ఒకటే, మానవులకు ఏముంది? విమోచన ఉంది. మానవులకు పాపము నుంచి విముక్తి ఉంది. మానవులకు దైవ ప్రణేళక ఉంది. మానవులను విడిపించుకు తీరడానికి దైవ స్వభావం చెంది మానవుడిగా అవతరించిన యేసుక్రీస్తు వారు మన కొరకు బలియాగమై తీరాడు. ఆయన పరిచర్య మూలంగా మనకిచ్చే సందేశం, ఆయన పరిచర్య నేటికి కూడా అనేకులకు మారుస్తున్నది. ఆయన పరిచర్య నేటికి కూడా అనేకులకు దుష్టాత్మ శక్తులను దూరపరచగలుగుతున్నది. ఆయన పరిచర్య అనేకుల యొక్క బంధకాలను ఎరగొట్టగలుగుతున్నది. ఆయన పరిచర్య అనేకుల శాపం ఎరగొట్టగలిగి తీరుతున్నది. ఆయన పరిచర్య అనేక కుటుంబాలకు ఐక్యతనిచ్చి తీరుతున్నది. ఆయన పరిచర్య అనేక మందిని దైవ కుటుంబములో సాదృశ్యభరితంగా మార్చుకు తీరుతున్నది. అందుకే ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా యేసయ్య పరిచర్యను ముందుగా పెట్టుకొని మనకి అప్పగింపబడిన పంక్తిలో మనం కూడా పరిగెడదాం. అనేకులకు సువార్త చెప్దాం. అనేక రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. అనేక మందికి వాక్యము ద్వారా బోధించుకొని నిలబెట్టుకు తీరుతాం. వీటన్నిటి మధ్యలో మనకి ఎదిరింపులు వస్తాయి. ఎదిరించే వాళ్ళు వస్తారు, వేదన పరిచేవారు వస్తారు, దుఃఖపరిచేవారు వస్తారు, ఇబ్బంది కలిగించేవారు వస్తారు. కానీ నిరుత్సాహపడకుండా ముందుకు సాగుదాం. మనం అందుకే కదా పాట రాసినాడు, ఈ రీతిగా రాశాడు, అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు. అందుకే మన పడవ ప్రయాణం అవుతున్నది. ఆ ప్రయాణంలో మనం యేసయ్యను తోడు పెట్టుకొని యేసయ్య ప్రారంభించిన పరిచర్యను మనం కొనసాగింపచేద్దాం. అనేక ఆత్మలను తయారు చేసుకు తీరడానికి దేవుడు మనలకి శక్తి సామర్థ్యం దయచేసి తీరునుగాక అని కోరుకుంటూ ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలందరినీ కూడా దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి నేర్చుకు తీరడానికి కృపాభాగ్యాన్ని మాకు కల్పించినందుకు దేవానికి స్తోత్రం. నీ పరిచర్య 3.5 సంవత్సరాల్లో దేవా అతి తీవ్రత చెంది తీరులో 4 విభజన కలిగి ఉండి చేసుకు తీరా. 3 పస్కా పండుగలను పాటించుకు తీరి దేవాలయంలో దేవ ముమ్మారు వెళ్ళి శుద్ధిపరిచి తీరి దేవా నీ పరిచర్యను ముగించుకు తీరా. దేవా మా కొరకు వధింపబడి ఉన్న గొర్రె పిల్లవు, పస్కా కోసం ఉపయోగింపబడిన గొర్రె పిల్లవు దేవా, నువ్వు వధింపబడి తీరావు కాబట్టి మాకు రక్షణ దొరికి తీరింది, మాకు విమోచన దొరికి తీరింది, రోగము నుంచి విడుదల దొరికి తీరింది, శాపాల నుంచి, కట్టుబాట్లలో నుంచి, సాంప్రదాయాల నుంచి మాకు విడుదల కలిగి తీరింది. పగటి వేళ దాంట్లో మేము అభిమానించి తీరుతున్నాం. కృపదాయి చేయండి అయ్యా. దేవాలయాన్ని శుద్ధిపరిచినట్టుగా మా శరీరం అన్న ఈ ఆలయాన్ని శుద్ధిపరచండి. పాపభరితమైనదైనా లోకభరితమైనది దుష్టాత్మ భరితమైనది ఏదైనా మాలో ఉండి తీరితే ఒక శుభ్రత మాలో వచ్చి తీరునుగాక. ఈ రాత్రి వేళ ఈ పగటి వేళ నీ సన్నిధిలో మేము ఆసక్తితో మేము కోరుకొని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి దేవా. ప్రత్యేకంగా శ్రీధర్ కోసం ప్రార్థన చేస్తున్నాం, తన కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఆయనని దీవించండి, ఆశీర్వదించండి. తన పరిచర్యలో ఒక విస్తారత కనబడి తీరునుగాక. ఇప్పుడున్న అభ్యంతరాలు, అడ్డులు, ఆటంకాలు యేసు నామములో మారి తీరునుగాక. గొప్ప విడుదల జరిపించినందుకు స్తోత్రం. పరిచర్యలో దేవా నీవు కొనసాగింప చేసినందుకు స్తోత్రం. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.